హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా చేయబడ్డాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం తప్పకుండా చూసి చేసుకోండి. ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి అందులో కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఈ విధంగా విడదీసి వేసుకుందాం. ఇప్పుడు ఒక 4 బెండకాయలను తీసుకునేసి వీటిని ఏంటంటే ఈ విధంగా తొడియాలు తీసేసుకునేసి మధ్యలో కట్ చేసేసి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే తలా తోక ఈ 2 తీసేసి మధ్యలో కట్ చేసి వేసుకున్నాక పోతే వీటిలో ఏంటంటే ముదుర్లు పుచ్చులు అవి మాత్రం కంపల్సరీ చూసుకోవాలన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే లేత బెండకాయలు అయితే ఏంటంటే దీనికి చాలా బాగుంటుంది. ఇది జోమ్గా ఉండాలంటే లేత బెండకాయలు కావాలి. ఇప్పుడు ఒక 3 టమోటాలు తీసుకునేసి వాటిని కూడా ఏంటంటే ఇట్లా మధ్యలో కట్ చేసేసుకునేసి ఈ గడ్డని తీసేద్దాం. ఈ గడ్డ ఏంటంటే ఉడకదు, అది మనం ఏది చేసినా కూడా అది నలగదు, మనకు కూడా అరగదు. ఓకేనా, దీనివల్ల ఎఫెక్ట్ తప్ప వేరే ఏం లేదు. అందు గురించని వాటిని తీసేయాలి. అది కూడా ఏం ఎఫెక్ట్ అంటే కిడ్నీలో రాళ్ళని అది ఇదని అంటారు అన్నట్టు, కానీ అది కూడా వాస్తవమే. ఇది గడ్డ మాత్రం కంపల్సరీ తీసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోయాలి. ఏంటంటే ఇవన్నీ మనం ఉడకబెట్టాలి కాబట్టి అవి ఉడికే మందం నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా ఉడకనివ్వాలి. దాదాపు అంటే ఒక 10-15 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ ఉడికిన తర్వాత ఈ టమోటాలకి ఈ పైన ఉండే స్కిన్ తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేంటంటే తోడకలు లేకుండా ఉంటుంది అన్నట్టు. అందుకని ఈ స్కిన్ తీసేసినవంటే చాలా బాగుంటుంది, మొత్తం పేస్ట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే ప్రతి దానికి కూడా వస్తుంది. అది బాగా ఉడికిన తర్వాత మాత్రమే వస్తుంది, ఉడకకుండా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా ఈ విధంగా ఏంటంటే మనం చూసుకోవాలి. ఒకవేళ మనం ఉడికేటప్పుడు నీళ్లు పోసుకున్నాం కదా, ఆ నీళ్లు కానీ కొద్దిగా తక్కువైతే మళ్ళీ కూడా పోసుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా, ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి దబ్బా ఎలా ఉడికిందో చూద్దాం. అలా అనగానే అలా నలిగిపోద్ది అన్నట్టు. చూడండి ఈ టైప్లో దబ్బా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాం. మళ్ళీ అదే వేడి మీదనే తీసుకొని వెళ్ళి ఒక రోలు శుభ్రం చేసుకునేసి ఆ రోట్లో ముందు పచ్చిమిరపకాయలు మాత్రం తీసి వేసుకోవాలి. టమోటాలు అవన్నీ ఇప్పుడే వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు చింతపండు అవి మాత్రమే తీసి వేసుకుంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలని దంచుకోవాలి మెత్తగా, ఇవేంటంటే సాగతాయి. అందు గురించనే ఫస్ట్ వీటినే వేసి ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ వేస్తే ఏంటంటే ఇంకా తొందరగా మెదిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీదకించి టమోటాల వరకు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టమోటాలు వేసేసుకునేసి వీటిని కూడా మెల్లిగా దంచుకోవాలి. ఈ విధంగా బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు బెండకాయలు మీదకించి వేసుకుందాం. వీటిని ఏంటంటే బాగా దంచే అవసరం లేదు, మీద లైట్గా దంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎర్రగడ్డల్ని అదే రోట్లో వేస్తుంటే జారిపోతాయి. అందుకని బయట దీంట్లో ఈ విధంగా లైట్గా అలా నలగబొడుచుకునేసి ఇప్పుడు వేస్తే ఏంటంటే భలే రుచి వస్తుంది ఫ్రెండ్స్. కానీ కట్ చేసి వేస్తే మాత్రం రుచి రాదు. ఈ విధంగా నలగొట్టి వేస్తే భలే రుచి వస్తుంది. అందుకనేసి ఈ విధంగా నలగొట్టడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అందులో వేసినాం కదా, ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంత అవసరమో అంత ఈ బెండకాయ ముక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇంకా బాగా మెత్తగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు రుద్దుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా, ఈ ఎర్రగడ్డల్ని పొడిసే అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూస్తుంటేనే మనం చేసేవాళ్ళైతే అది దంచుతుంటేనే నోట్లో నీళ్ళు ఎలా వస్తాయి అంటే అలా వస్తాయి, అంత రుచి అనిపిస్తుంది. చూసే వాళ్ళకు కూడా చాలా బాగా నోట్లో నీళ్ళు అలా వస్తాయి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇది వేడి రాగి సంగట్లోకి తింటుంటే ఉంటుంది నా సామిరంగా, అంత బాగుంటుంది. ప్రతి దాంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఓకేనా.